ఆయన కూడా బాలనరసింహ. అప్పుడు ఆ పెంచిన కేసీఆరే ఆ భగవంతుడు మాకు ఇచ్చిండు, చేస్తున్నాం. ఏం చేసిండే కేసీఆర్ ఉన్నప్పుడు? అదే మాకు పెన్షన్ అయితే ఇచ్చిండుగా. రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏమి ఇస్తాడో మరిగా. ఇప్పుడు ఏమి ఇస్తాడు? వస్తున్నాయా? ఏ వస్తలేవు సార్, వస్తలేవు. రాంది అట్ట అంటాం. సరిగా మాటలు ఆయన అప్పు చేసిండో సప్పు చేసిండో ఏం చేసిండో కానీ మా ముసలోళ్ళ మటుకు ఇచ్చిండు. విన్నావా? చూసుకున్నాక ఎందుకు అనాలే, చూసుకున్నాక ఎందుకు అంటాం. రేవంత్ రెడ్డి చూసుకుంటలేడా? ఏం చూసుకోండి, ఏది ఏది ముసలు ఏం చేస్తుండు చెప్తున్నా ఇప్పుడు సాబనే ఏం చేస్తుండు. కేసీఆరా చూస్తున్నా, కేసీఆర్ కరెంటు పుల్లుకి ఇచ్చిండు. కాలం ఆయన చూస్తామా మా చూస్తామా, కాలం మంచిగా అయింది, మంచిగా పంటలు పండించుకున్నాం. ఇప్పుడు ఏది ఆయన పోయినట్టు దిగిపోయినట్టు కాలమే లేదు. కరువు కాకపోతే ఏముంది, మంచిగా చేస్తే మంచిగానే సాగుతుంది. నువ్వైనా నేనైనా పదలైనా. మాకు ఇప్పుడు నీళ్లు లేవు సారు, దానికి కాలం అంటే ఇక సార్ ఏం చేస్తాం అని కాలం నీళ్ళు లేవు. నీళ్ళు లేవు, కరెంట్ ఇస్తారా మంచిగా? ఇప్పటికే కరెంట్ ఇస్తుండు, కరెంట్ వస్తుంది. పథకాలు మాకేమి లేదు సార్, ఏమి ఇవ్వాలి మనం అయితే చెప్తాం ఇవ్వాలి. మరి మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, రేవంత్ రెడ్డి రావాలంటావా కేసీఆర్ ఉండాలంటావా? మరి మీ అందరు ఒకటైతే నేను ఒక్కనే అవుతా సారు, నేను ఒక్కనే వస్తాను. కేసీఆర్ గారు నీకేముంది, నీకు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఉండాలా లేకపోతే కేసీఆర్ రావాలంటారు? మాకైతే అప్పుడైతే కేసీఆర్ అయితే దక్కించుండు. మీరు ఏమన్నాను ఇప్పుడు కూడా అంటున్నా. మరి ఆయన మరి ఏం చేసిండు? ఇప్పుడు వచ్చి ఏం చేసిండు? ఇప్పుడు 4 నెలలు 3 నెలలు అవుతుంది, ఏం చేస్తుండు? ఏమి చేస్తుండు? ఆడవాళ్ళకు అవి ఇస్తా ఇది ఇస్తా బొచ్చు బోయంకమని ఏమిచ్చిండు అయ్యా? ఏమిచ్చిండు? ఎందుకు తిరిగి వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కుతారు, మా మగవాడు నా చదవలేకపోతే వాళ్ళు నూకేసే ఎక్కుతారు. ఎక్కడ పోతుందో ఎక్కడ పోతుంది, ఏం చేస్తాం? ఏం ఇచ్చిండు? ఇచ్చే ఆడవాళ్ళు ఎక్కుతారు ఎవరు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి మీరు? మాయలో కూడా. ఎట్లుంది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన 3 నెలలు 4 నెలల్లో? రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఒక్కటి నమ్మొద్దు. ఇంతమంది ప్రజలు అన్ని మోసకారి మాటలు. నేను 5 గ్యారెంటీ ఇచ్చిన, ఒక్కటే ఉంది అంటాడు. ఒక్కటి లేదు మాట లేదు. ఏమి ఇచ్చిండు ఆయన? ఇచ్చిండు ఆయన ఏమన్నా? ఇంతమంది అడగమని ఏది ఇయ్యలేదు. రైతు బంధు ఇచ్చినా, అది ఇచ్చినా, ఇది ఇచ్చినా అని చెప్పుడు, కానీ జనాలకు తెలిసిపోయింది. ఎవరు నమ్ముతలేడు. రైతు బంధు వేసిండు. ఎంతమందికి వేసిండు అడుగు? 3 ఎకరాలకు వచ్చింది, 3.5కు వచ్చింది. ఈ 10 ఎకరాలోనికి 5 ఎకరాలోనికి వేయని అంటుండు. వేసేది లేదు, ఏం లేదు. ఇక ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 మాఫీ ఇస్తా అంటుండు. అప్పటిదాకా ఆగుర్రి. మరి అప్పుడు 100 రోజులు పోయింది, అది పోయింది, ఏది లేదు. అది మాటలే, ఏమి వేయడు, అది కాదు ఇది పోదు, అనవసరం మాటలు. అది ఏమైనా ఒక ఆడవాళ్ళు మాత్రం తిరుగురమ్మా ఇచ్చిన. మరి రేపు కేసీఆర్ ప్రచార యాత్రకు వస్తున్నాడు, మరి కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముసలోడు కర్ర పట్టుకొని బయటకు వస్తున్నాడని ఎద్దేవా చేస్తారు, ఏం చెప్తారు? ఎవరు ముసలోడు అయినా వయసులో ఆయనే కావాలి. ఈయన వయసు ఆయన ఏం బీక్తుండు? పీకి గడ్డలు కట్టిండు. ఆడు వేసిండా? రోడ్లు వేసిండా? ఏమి వేసిండు? ఇప్పుడు వేసి ఏమన్నా మనకు చూపిస్తానని అనుకుంది, ఏం లేదు. మాట చెప్పు నాకు, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అప్పుల కుప్పలు చేసిండు అంటాడు, కానీ వాడు చేసిన ఆదాయం ఒక్కడని చెప్తుండా? మొత్తం అప్పులు ఎత్తిన ఆడే. అటు బిల్డింగ్లు కట్టలేదా, రోడ్లు వేయలేదా, ఏం వేయలేదు, అది ఒక్కటి చెప్పరు. 5 లక్షల కోట్లు చేసిండు, 7 లక్షల కోట్లు అని. చేసిన పని చెప్పాలి ఎవడైనా. అది చెప్పేది లేదు. అప్పులు చేసిండు. నువ్వు చేస్తలేవు అప్పులు? నువ్వేం కష్టం చేసి సంపాదిస్తున్నావా? అది రేవంత్ సర్కార్ వచ్చినాక మీ రైతులు కావచ్చు, మీ పింఛన్దారులు కావచ్చు, వీరందరికి ఎట్లా ఉంది? మంచిగా సరఫరా ఏం లేదే, ₹1 రాదా పింఛన్. ఏమి ఇచ్చినట్టు ఆయన? వాడు ఇచ్చిన 3,000 తిందు, 3,000 లేవు, 3 పైసలు లేవు. ఒట్టి మాటలు ఏం లేదు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేసినాం అంటా ఉన్నారు. 6 గ్యారెంటీ, ఒక్క గ్యారెంటీ చూపెట్టమని ఇప్పుడు ఇక్కడ ఇంతమందిలా చూపెట్టమని. గ్యారెంటీ చూపెట్టమని ఒక ఫ్రీ బస్సు అదే. ఇంకేమి ఇచ్చిండు? ఇందిరా ఇండ్లు ఇచ్చిండా? ప్లాట్ ఉన్నకి ఇండ్లు కట్టించిండా? ఏం వేసిండు? రోడ్లు వేసిండా? షెర్లు వేసిండా? ఏం వేసిండు ఆయన?
గదే చూసుకొని ఇక రోజు తిరుగురు అమ్మ మొగలకు బువ్వ వండి పెట్టకుర్రి తిరుగురు అని చెప్పిండు ఇక అంతే. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తా ఉన్నాడు. వస్తే ఏం అడుగుతారు మీరు? మీ దగ్గరకు వచ్చి అడిగితే మా దగ్గరకు వస్తే ఉన్నట్టు అడుగుతాం, భయమైందే ఉన్నట్టు అడుగుతాను నేనైతే, భయమైంది. ఏం అడుగుతా చెప్పు. నా మనసులో ఉంది అడుగుతా, నీకేం చెప్పా, నా మనసులో ఉంది చెప్తా అడుగుతా. ఇప్పుడు కాదు మరి 6 పథకాలు అమలు చేసిన 6 పథకాలు చేసిండు, మరి చూపెట్టామంటాం, ఏది మరి ఆడ చూపిస్తాడు, చూపెట్టాలగా. ఇక మరి రానున్న ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు మీరు? కేసీఆర్కి రా, ఎందుకు కేసీఆర్కి ఎందుకు రావాలంటే? ఎందుకు రావాలన్నా, పని చేస్తాడు ఉంటుంది చేస్తాడు. వీళ్ళు చేసిన వాళ్ళు ఎవరికి అమ్ముడు పోతారో ఏం చేస్తారు, వీళ్ళు వీళ్ళు చేస్తారా పని? చూసినావా, గతంలో కాంగ్రెస్ ఉన్నది, రైతులు ఆత్మహత్యలు చేసిర్రు, కరెంట్ ఇవ్వలేదు, అన్నీ పోయినాయి. ఇప్పుడు వచ్చింది జర ఎట్నో బత్తాం అంటే మళ్ళీ చెడగొడుతుండు. అలా చెడగొడుతున్నా? చెడగొట్టినట్టే ఇంకేముందాడా. చెడగొట్టినట్టు రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నట్టు. రాష్ట్రం ఏం ఆగం కాదు, ఆడు చేసిండు, ఉత్పత్తి చేసిండు కానీ చెప్పక 5 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్తారు కానీ ఒక్క మాట నిజం లేదు. అది మొత్తానికి మళ్ళీ కేసీఆర్ రావాలంటావు? రావాల్సిందే.